లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మణిపూర్ మంటలు ఆరని కష్టంలా మారాయి. ఏడాదిన్నర తర్వాత కూడా మణిపూర్ ఘర్షణల్లో శాంతి రాలేదు. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా చెలరేగిన హింసతో అఫ్సాను రంగంలోకి దింపింది కేంద్రం. దీనితో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. రెండు తెగల మధ్య అల్లర్లు ఇప్పుడు మిలిటెంట్లకు, ప్రత్యేక బలగాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసినట్లు అనిపిస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? ఎందుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి? ఏడాదిన్నర దాటుతున్న మణిపూర్లో మంటలు ఆరలేదు. రోజురోజుకి నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనతో ఇంఫాల్ లోయ అట్టుడుకుతుంది. నిరసనకారులు ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పట్టించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. వీరిలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అల్లుడు రాజ్ కుమార్ సింగ్ నివాసం కూడా ఉంది. నవంబర్ 16 సాయంత్రం బీరెన్ సింగ్ ఇంటిపైన దాడికి ప్రయత్నించడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అయినా సరే ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. అతి కష్టంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టాల్సి వచ్చింది. అయితే దాడి జరిగిన సమయంలో సీఎం బీరెన్ సింగ్ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బీరెన్ సీఎం కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల కిందట కనిపించకుండా పోయిన మైతి తెగకు చెందిన 2 పిల్లలు, ఒక మహిళ సహా 6 జిరి నదిలో శవాలై తేలడం తాజా నిరసనలకు కారణమని తెలుస్తోంది. ఇక నవంబర్ 16 ఉదయం ఇంఫాల్ వెస్ట్ లో ఉండే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపం రంజన్ లాంఫెల్ సనకితెల్ నివాసంపై నిరసనకారులు దాడికి ప్రయత్నించారు. మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన 3 హత్యకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి మాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రాజీనామా చేస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అదే సమయంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని కురాయ్ ప్రాంతంలో ఉన్న మరో మంత్రి ఎల్ సుసింద్రో సింగ్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. సుసింద్రో సింగ్ నివాసంపై దాడికి యత్నించారు. ముందే పసిగట్టిన పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. ఇక ఇంఫాల్ వెస్ట్ లోని సగోల్ బంద్ ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇంటి ఎదుట బైఠాయించి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహంతో బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఆస్తులకు నిప్పు పెట్టారు. అయితే మణిపూర్లో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పరిస్థితి చేజారడంతో పశ్చిమ ఇంఫాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ లోయతో పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇక జిరిబాంలోని బోకోబేరాలో కుకీ మిలిటెంట్లు కొందరు మహిళలు, పిల్లలను అపహరించడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా 6 కుకీ మిలిటెంట్లు అపహరించి దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దొరికిన 3 మృతదేహాలు నవంబర్ 15 రాత్రి అస్సాం మణిపూర్ సరిహద్దుల్లోని జిరిబరాక్ నదుల సంగమం ప్రదేశంలో కనిపించాయి. మరో 3 మృతదేహాలు నవంబర్ 16 ఉదయం దొరికాయి. ఈ నేపథ్యంలోని మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్లో భారీ నిరసనకు దిగారు. మైతీల హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చేజారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం అఫ్సాను తిరిగి విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇంఫాల్ జిల్లాలోని సెక్మై, లాంసంగ్, లాంలై, జిరిమాం జిల్లాలోని జిరిబాం, కాంగుప్కి జిల్లాలోని లైమాకోంగ్, బిష్ణుపూర్ జిల్లాలోని మాయిరంగ్ ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. దీనితో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని తలపించే వాతావరణం నెలకొంది. తాజాగా దళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మిలిటెంట్లు మరణించారు. ఈ హింసాకాండపై స్పందించిన కేంద్రం శాంతి భద్రతల పునరుద్ధరణకు భద్రతా బలగాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో భద్రతా పరిస్థితి సమీక్షించడానికి, ఆందోళనకర పరిస్థితుల్లో తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను నియంత్రించడానికి భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో మైతీలు అధికంగా ఉన్న లోయ ప్రాంతంలోని మొత్తం 5 జిల్లాల్లో అఫ్సాను విధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా దళాలకు విస్తృత అధికారాలు కల్పిస్తున్న ఈ చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణను తగ్గించడంలో, ఆఫ్సా తిరిగి విధించడాన్ని అడ్డుకోవడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శిస్తున్నారు. కాగా గతంలో తీవ్రమైన వివాదాలకు కారణమైన ఈ చట్టాన్ని సమీక్షించి ఉపసంహరించుకోవాలని బీరెన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ను పట్టించుకోవట్లేదని, విదేశీ పర్యటనలకు చూపిస్తున్న శ్రద్ధ మణిపూర్పై ఎందుకు లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తోంది. విదేశాలకు వెళ్తున్న ప్రధానికి ఒక్కసారి కూడా మణిపూర్కు వచ్చే టైం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడాదిన్నరగా కొనసాగుతున్న మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఒక్కసారి మాత్రమే ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్ని రోజుల క్రితం అల్లర్లు కాస్త సద్దుమణిగిన నేపథ్యంలో అక్కడ స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయని, ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. అయితే కేంద్రం కెనుకు వహిస్తోంది కాబట్టి మణిపూర్లో శాంతి రావట్లేదు, మణిపూర్ సురక్షితంగా లేదంటూ కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. ఇక ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ను మళ్లీ విధించిన కేంద్ర ప్రభుత్వ చర్యలు మణిపూర్లో మరింత హింసను పెంచుతాయని అటు మణిపూర్ ప్రజలతో పాటు దేశంలో మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు అపారమైన విచక్షణాధికారాలు వస్తాయి. ఏదైనా ఓ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉందని అభిప్రాయపడినప్పుడు ఆ ప్రాంత పౌరులకు సహాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం సాయుధ బలగాలకు కాల్పులు జరపడానికి, వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తోంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తోంది. ఆఫ్సా చట్టం అందించే ప్రత్యేకమైన అధికారాలతో దళాలు ఏం చేసినా వారిపై చట్టపరమైన చర్యలుండవు. గతంలో ఈ చట్టాన్ని తొలగించాలని ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన నిరసనలు జరిగాయి. ఇరోమ్ షర్మిలా చాను అనే మైతి తెగకు చెందిన మహిళ 16 సంవత్సరాలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు కేంద్రం దాన్ని సవరించినప్పటికీ ఇప్పుడు మళ్లీ దాన్ని విధించడంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.